ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవుడు నీకు తోడయుండును, వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ చరణంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, మనకున్న వ్యాజ్యములు, మనకున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా ప్రభు చింతకు ఎప్పుడైతే మనం తీసుకొని వచ్చే వారంగా ఉంటామో, దేవుడు మనకు కావలసిన కృపను, సమాధానమును అనుగ్రహించి నడిపించేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చుటకై మోషే దైవజనుడు కూర్చున్నప్పుడు తన మామయ్య అయినటువంటి ఇత్రో ద్వారా దేవుడు ఒక చక్కటి సలహాను తనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మోషే దైవజనుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడైనప్పటికీ మరి ఇత్రో అయినటువంటి తన మామ ద్వారా దేవుడు ఇచ్చిన సలహాను తృణీకరించక తాను స్వీకరిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆలోచనకర్తలు అనేకులుండుట ఎంతో క్షేమము, మేలుకరమని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఆ విధంగా దేవుడు మనకు చక్కటి ఆలోచనకర్తలను కూడా అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అలాగున దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కనుక దేవుడు మనకు తోడై ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోరాదు. మనకున్న సమస్యల్లో, శ్రమల్లో, శోధనల్లో కృంగిపోక, నిరాశపడక ప్రభు మనకు తోడైన ఆ యొక్క విధానాన్ని మనం గ్రహించి ఆయన యొక్క కృప కొరకు మనం కనిపెట్టి మన సమస్యలు ఏదైనా, మన బాధలు ఏదైనా, మన శోధనలు ఏదైనా ఆయన యొద్దకు మనం తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మనకు దానిలో నుంచి విజయాన్ని అనుగ్రహించి నెమ్మదిని ప్రసాదించేవాడుగా ఉంటాడు. కనుక బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యుగ సమాప్తి వరకు ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే నాయకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోరాదు. అందును బట్టి దేవుడు మన పక్షంగా దేవుడు గొప్ప మేలును సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. నిన్ను విడువను, ఏమాత్రం ఎడబాయను అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మిథ్యానీయులు ఇశ్రాయేలు మీద పడి ఎంతగానో బాధిస్తున్నప్పటికీ మరి గానుగ చాటున గోధుమను దుల్లగొట్టుకుంటున్న గిద్యోను యొద్దకు దేవుని దూత వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎలా సంభవించినవి అంటున్నాడు. బలహీనుడైన వారిని దేవుడు ఏర్పరచుకొని బలమైన కార్యాలు చేశాడు. ఆ రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు బలమైన కార్యం చేయనుగాక.